బాబా వంగ జోష్యం ఆగస్ట్ నెలలో అదృష్టం కలిసొచ్చే రాసులు ఏంటో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక పేరు బాబా వంగ. ఈమె చెప్పిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఆమె పేరు వినగానే ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఆగస్టు నెలలో కొన్ని రాసుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయనే వార్త ప్రచారంలోకి జరుగుతోంది. నిజంగా అదృష్ట రాశులు ఏవి, వారికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయని చెబుతూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరి పరిస్థితి మెరుగుపడుతుంది, ఎవరికి కొత్త అవకాశాలు వస్తాయని చెబుతూ ఉన్నారు. ఈ వీడియోలో ఒక్కో రాశిని విడమర్చి చెప్పబోతున్నాం. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే రాశి గురించి వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. బాబా వంగ పేరుతో ప్రచారంలో ఉన్న అనేక అంచనాలకు అధికారిక ధృవీకరణ ఉండదు. అయినప్పటికీ కథనాలు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటి ప్రచారంలో ఉన్న జ్యోతిష విశ్వాసాల ఆధారంగానే రూపొందించబడింది. దీన్ని ఒక ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే చూడాలి. భవిష్యత్తు పూర్తిగా మన కృషి, మన నిర్ణయాలు, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ప్రచారంలోని జ్యోతిష అంచనాల ప్రకారం ఆగస్టు నెల మేషరాశి వారికి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందంట. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయని చెబుతూ ఉన్నారు. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉండొచ్చని నమ్ముతూ ఉన్నారు. ఆర్థికంగా కొంత ఉపశమనం కూడా లభించవచ్చని చెబుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే సమయం కూడా వస్తుందని చెబుతూ ఉన్నారు. చాలా రోజులుగా వాయిదా పడిన ప్రయాణాలు కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలు లేదా కుటుంబ విహారయాత్రలు జరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయని నమ్ముతారు. అయితే అవకాశాలు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కష్టపడి పనిచేసే వారికి అదృష్టం కూడా తోడవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెల చాలా సానుకూలంగా ఉండబోతుందని ప్రచారంలో ఉన్న కథనాలు చెబుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉందని నమ్ముతూ ఉన్నారు. కొన్ని కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే అవకాశాలుగా మారవచ్చని కూడా అంటూ ఉన్నారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుందని చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోవచ్చని కూడా చెబుతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారులకు లాభదాయకమైన కొత్త ప్రణాళికలు అమల్లోకి రావచ్చని చెబుతూ ఉన్నారు. అయితే ఎంత మంచి సమయం వచ్చినా అహంకారానికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉన్నారు. సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఈ నెలను సానుకూల దృక్పథంతో ప్రారంభించాలని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడుకుందాం. ప్రచారంలోని జ్యోతిష అంచనాల ప్రకారం తులారాశి వారికి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న వారికి ఊరటనిచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని కూడా కొందరు చెబుతూ ఉన్నారు. ఉద్యోగంలో గుర్తింపు పెరగవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి అడుగులు వేయాలని సూచిస్తూ ఉన్నారు. అదృష్టం కలిసి వచ్చినా వివేకంతో వ్యవహరించడం ఎంతో అవసరం. సంతోషం వచ్చినప్పుడు వినయాన్ని కోల్పోకూడదు. అదే జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి మాట్లాడుకుందాం. ప్రచారంలో ఉన్న అంచనాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెలలో ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయాలు ఒక్కసారిగా దగ్గరయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇంట్లో ఆనందం పెరుగుతుందని చెబుతూ ఉన్నారు. సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటూ ఉన్నారు. అయితే విజయం వచ్చినప్పుడు మరింత కష్టపడాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే విజయాన్ని నిలబెట్టుకోవడం సాధించడం కంటే కష్టమని అనుభవజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం మనకు దిశను చూపుతుందని నమ్మేవారు ఉంటారు. మరోవైపు కేవలం కష్టపడి పని చేయడమే విజయానికి మార్గం అని నమ్మేవారు ఉంటారు. ఈ రెండు అభిప్రాయాల్లో కూడా ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి. ఏ రాశి అయినా సరే జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఏ నెలైనా మనకు మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా మంది అదృష్టం అంటే అకస్మాత్తుగా వచ్చే డబ్బు అని భావిస్తారు. కానీ నిజానికి మంచి ఆరోగ్యం ఉంటే అదృష్టమే, మంచి కుటుంబం ఉంటే అదృష్టమే, మనపై నమ్మకం ఉంచే స్నేహితులు ఉండడం కూడా అదృష్టమే. అందుకే జీవితం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని గౌరవించాలి. మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుదలతో ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి జ్యోతిష కథనాలు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తాయి.
అయితే వాటిని పూర్తిగా నమ్మే ముందు మన ఆలోచన కూడా ఉపయోగించాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ మంచి ఆలోచనతో ముందుకు సాగితే మనమే మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదే కథనం చెప్పే అసలు సందేశంగా భావించాలి. మరి మీ రాశి ఈ జాబితాలో ఉందా? మీరు ఈ అంచనాలు ఎంతవరకు నమ్ముతారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష విశ్లేషణలు మరియు వైరల్ కథనాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.